ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా సినిమా బాయ్‌కాట్ చేస్తారా? అంత దమ్ముందా? చేస్తే చేసుకోండి. ఇదేమైనా క్విట్ ఇండియా ఉద్యమం అనుకుంటున్నారా? నన్ను ఆపాలనుకుంటే నేనింకా ఇయన్నీ దాటే వచ్చా. డిప్యూటీ సీఎం అయ్యాను. మీ వల్ల కాదు అని డైరెక్ట్‌గా వైసీపీని హెచ్చరించినట్టు అయింది పవన్ కళ్యాణ్ గారు నిన్న. దసపల్లాలో ఫస్ట్ టైమ్ ఆయన చాలా రోజుల తర్వాత సక్సెస్ మీట్. హిస్టారికల్ బ్లాక్ బస్టర్ 'హరిహర వీరమలు' సక్సెస్ మీట్‌లో నిన్న నిధి అగర్వాల్‌తో పాటు తర్వాత డైరెక్టర్ జ్యోతికృష్ణ కావచ్చు, ఏఎం రత్నం గారు కావచ్చు, ఆహ్, వీళ్ళ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కూడా నైజాం కలెక్షన్స్ కూడా చెప్తా ఉంటే మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎవరు ఊహించిన విధంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా హిట్ అయిందని చెప్పి వాళ్ళు చెప్తుంది చూస్తే ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పండగ చేసుకునే రోజు. ఎన్నో రకాలుగా ఈ సినిమాని కిల్ చేద్దామని చూశారు. కానీ వాళ్ళ పప్పులు ఉడకలేదు. కలెక్షన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. సినిమా టాక్ అద్భుతంగా ఉంది. సకుటుంబ సపరివార సమేతంగా ఈ సినిమా చూడాలన్న ఆకాంక్ష ప్రజల్లో రోజు రోజుకి కలుగుతుంది. నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా మెచ్యూర్డ్‌గా ఎప్పుడు లేని విధంగా నేనెన్నో దాటొచ్చాను. మనం చూడండి. ఎవరో భయపడితే భయపడటానికి మేమేం కాదు. చెడుని చూపిస్తాం, మంచి చూపిస్తాం. ఆ రోజు మొగల్లో మంచి ఏంటి? మన పన్ను మీద మనం హిందువులుగా జీవించాలని జిజియా పన్ను కట్టడం ఏంటి? ఆ రోజు ఎవరు చూపించలేదు. నేను చూపించాను. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ప్రపంచవ్యాప్తంగా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. నేనెప్పుడు రికార్డుల కోసం పరితపించలేదు. నేనేదో డబ్బు కోసం ఆశపడలేదు. ఏదో పేరు రావాలని కోరుకోలా. అది నాకు అన్నిటికంటే ముఖ్యం నా అభిమానులే నాకు కొండంత ధైర్యం. నా అభిమానులు గుండెల్లో పెట్టుకుంటా. ఈరోజు ఈ స్థానానికి కారణం నా అభిమానులని అభిమానులు ప్రశంసించారు. అదే సమయంలో ఎవరైతే ఈ సోషల్ మీడియాలో దీన్ని నెగెటివ్‌గా ప్రచారం చేస్తే తిప్పికొట్టనని డైరెక్ట్‌గా చెప్పాడు. ఇంకొకటేందంటే 'హరిహర వీరమల్లు 1నే కిల్ చేద్దాం అనుకున్నారు. 'హరిహర వీరమల్లు 2' కూడా ఉంది. ఇంకా అద్భుతంగా ఉండబోతుంది. దానికి 30% కూడా పూర్తి చేసామని చెప్పాడు. అది కూడా షూటింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. మరి చాలామంది పాపం వైసీపీ నాయకులు కావచ్చు, ఆయన వ్యతిరేకించే వాళ్ళు కావచ్చు. ఈ 'హరిహర వీరమల్లు' లేపోతే 'ఓజీ' 'ఉస్తాద్ భగత్ సింగ్‌తోనే అయిపోయిద్ది. ఇక రాజకీయాల్లో ఉంటాడనుకున్నారు. కానీ కట్ చేస్తే వాళ్ళ గుండెల్లో బాంబు పేల్చాడనుకోవాలా. 'హరిహర వీరమల్లు 2' కూడా ఉంటది. దీనికి మించి ఉంటది. నేనేం దేనికి భయపడను. చెడు చెప్తాం, మంచి చెప్తాం. ఆ రోజు నియంతృత్వ ధోరణి ఎవరు ఎందుకు చేయలేకపోయారు? ఆ రోజు అశోకుడు గొప్పతనాన్ని ఎందుకు చెప్పలేకపోయారు? ఆ రోజు కృష్ణదేవరాయలు ది గ్రేట్ అని ఎందుకు చెప్పలేకపోయారు? ఔరంగజేబే గ్రేటా? మన వాళ్ళు గేదా? వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించారు. మరి ఎందుకు చరిత్ర తెరమరుగైన చరిత్రని ఇప్పుడు తీసుకొచ్చాను. మనకి అది చూపించాల్సిన బాధ్యత మనదే అన్నారు. హిందూ సనాతన సంప్రదాయం అని ఈరోజు అంటున్నారు. దీనికి ముడిపెడుతున్నారు. 2019లోనే ఆ కథ సిద్ధం చేసినప్పుడే హిందూ సనాతన సంప్రదాయం గొప్పతనం ఏందో కూడా తెలుసుకున్నానంటున్నాడు. మరి ఇయన్నీ కట్ చేస్తే వైసీపీ పాపం పప్పులుడికే పరిస్థితి ఏం కనపట్ల. వైసీపీలో ఉన్న నాయకులు కూడా ఈ సినిమాని రోజు రోజుకు ప్రమోట్ చేస్తున్నట్టు కనపడుతుంది. ఏదేమైనా గాని నిన్న ఆయన మాట్లాడిన తీరు మొత్తం మీడియా సమక్షంలో సోషల్ మీడియా కావచ్చు, ఫ్రంట్ లైన్ మీడియా కావచ్చు, వీడియో కెమెరామెన్స్ కావచ్చు అందరిని కూడా ప్రశంసిస్తా ఈ సినిమా మంచి సినిమా అంటే ఎవరైనా గుండెలకు హత్తుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీలో కూడా ఈ సినిమా రిలీజ్ అవ్వటం, ఆ సినిమాను విశేషంగా ఆదరించడం అంటే మన చరిత్రని, మన సంస్కృతిని, మన హైందవ సంస్కృతిని మనం కాపాడుకోవటమే అని చెప్పిన తీరు కోహినూర్‌కి మించిన ఈ ఆలోచన అనేది వీరమల్లు పాత్రలో ఒదిగిన తీరనేది చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు. బట్ ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. అయన్నీ దాటే వచ్చాం. యాస్ ఎ డిప్యూటీ సీఎం ఈరోజు పంచాయతీరాజ్ శాఖ అంటే పంచాయతీరాజ్ పరిధిలోని పంచాయతీలు చేయటం అనుకున్నా. కానీ సినిమా డిస్ట్రిబ్యూషన్‌కి, రిలీజ్‌కి చాలా అని ఇప్పుడే చూశాను నేను. అందుకని నేనే స్వయంగా 12, 13 గంటలు అందరికి ఇంటర్వ్యూ ఇచ్చాను. ఈరోజు సక్సెస్ మీట్‌లో పాల్గొంటున్నాను. ఈ సక్సెస్ కారణమైన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయన ఫ్లైట్ కావచ్చు, అక్కడ క్యాబినెట్ మంత్రిమండలిలో సమావేశంలో ఉండి లేట్ అవ్వటం వల్ల గంటన్నర సమావేశానికి మీడియా మీటింగ్‌కి లేట్ అయినందుకు 3 సార్లు మళ్ళీ ప్రత్యేకంగా క్షమాపణ కోరాడు. అది నాయకుడంటే. అది హీరో అంటే. ఆయన నిజ జీవితంలో రియల్ హీరో. రియల్ హీరో కాదనేది ఆయన మాటలను బట్టి ఆయన మాటలు, ఆయన మాట్లాడే తీరును బట్టి ఈ దేశం పట్ల, ఈ సంస్కృతి పట్ల, ఈ సాంప్రదాయం పట్ల తనకున్న గౌరవాన్ని పర్ఫెక్ట్‌గా ఆయన మాటల్లో చెప్పాడనే మనం అనుకోవాలి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా సినిమా బాయ్‌కాట్ చేస్తారా? అంత దమ్ముందా? చేస్తే చేసుకోండి. ఇదేమైనా క్విట్ ఇండియా ఉద్యమం అనుకుంటున్నారా? నన్ను ఆపాలనుకుంటే నేనింకా ఇయన్నీ దాటే వచ్చా. డిప్యూటీ సీఎం అయ్యాను. మీ వల్ల కాదు అని డైరెక్ట్‌గా వైసీపీని హెచ్చరించినట్టు అయింది పవన్ కళ్యాణ్ గారు నిన్న. దసపల్లాలో ఫస్ట్ టైమ్ ఆయన చాలా రోజుల తర్వాత సక్సెస్ మీట్. హిస్టారికల్ బ్లాక్ బస్టర్ 'హరిహర వీరమలు' సక్సెస్ మీట్‌లో నిన్న నిధి అగర్వాల్‌తో పాటు తర్వాత డైరెక్టర్ జ్యోతికృష్ణ కావచ్చు, ఏఎం రత్నం గారు కావచ్చు, ఆహ్, వీళ్ళ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కూడా నైజాం కలెక్షన్స్ కూడా చెప్తా ఉంటే మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎవరు ఊహించిన విధంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా హిట్ అయిందని చెప్పి వాళ్ళు చెప్తుంది చూస్తే ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పండగ చేసుకునే రోజు.
ఎన్నో రకాలుగా ఈ సినిమాని కిల్ చేద్దామని చూశారు. కానీ వాళ్ళ పప్పులు ఉడకలేదు. కలెక్షన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. సినిమా టాక్ అద్భుతంగా ఉంది. సకుటుంబ సపరివార సమేతంగా ఈ సినిమా చూడాలన్న ఆకాంక్ష ప్రజల్లో రోజు రోజుకి కలుగుతుంది. నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా మెచ్యూర్డ్‌గా ఎప్పుడు లేని విధంగా నేనెన్నో దాటొచ్చాను. మనం చూడండి. ఎవరో భయపడితే భయపడటానికి మేమేం కాదు. చెడుని చూపిస్తాం, మంచి చూపిస్తాం. ఆ రోజు మొగల్లో మంచి ఏంటి? మన పన్ను మీద మనం హిందువులుగా జీవించాలని జిజియా పన్ను కట్టడం ఏంటి? ఆ రోజు ఎవరు చూపించలేదు. నేను చూపించాను. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ప్రపంచవ్యాప్తంగా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. నేనెప్పుడు రికార్డుల కోసం పరితపించలేదు. నేనేదో డబ్బు కోసం ఆశపడలేదు. ఏదో పేరు రావాలని కోరుకోలా. అది నాకు అన్నిటికంటే ముఖ్యం. నా అభిమానులే నాకు కొండంత ధైర్యం. నా అభిమానులు గుండెల్లో పెట్టుకుంటా. ఈరోజు ఈ స్థానానికి కారణం నా అభిమానులని అభిమానులు ప్రశంసించారు. అదే సమయంలో ఎవరైతే ఈ సోషల్ మీడియాలో దీన్ని నెగిటివ్‌గా ప్రచారం చేస్తే తిప్పికొట్టనని డైరెక్ట్‌గా చెప్పాడు. ఇంకొకటేందంటే 'హరిహర వీరమల్లు 1నే కిల్ చేద్దాం అనుకున్నారు. 'హరిహర వీరమల్లు 2' కూడా ఉంది. ఇంకా అద్భుతంగా ఉండబోతుంది. దానికి 30% కూడా పూర్తి చేసామని చెప్పాడు. అది కూడా షూటింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. మరి చాలామంది పాపం వైసీపీ నాయకులు కావచ్చు, ఆయన వ్యతిరేకించే వాళ్ళు కావచ్చు. ఈ 'హరిహర వీరమల్లు' లేకపోతే 'ఓజీ' 'ఉస్తాద్ భగత్ సింగ్‌తోనే అయిపోయిద్ది. ఇక రాజకీయాల్లో ఉంటాడనుకున్నారు. కానీ కట్ చేస్తే వాళ్ళ గుండెల్లో బాంబు పేల్చాడనుకోవాలా. 'హరిహర వీరమల్లు 2' కూడా ఉంటది. దీనికి మించి ఉంటది. నేనేం దేనికి భయపడను. చెడు చెప్తాం, మంచి చెప్తాం. ఆ రోజు నియంతృత్వ ధోరణి ఎవరు ఎందుకు చేయలేకపోయారు? ఆ రోజు అశోకుడు గొప్పతనాన్ని ఎందుకు చెప్పలేకపోయారు? ఆ రోజు కృష్ణదేవరాయలు ది గ్రేట్ అని ఎందుకు చెప్పలేకపోయారు? ఔరంగజేబే గ్రేటా? మన వాళ్ళు గేదా? వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించారు. మరి ఎందుకు చరిత్ర తెరమరుగైన చరిత్రని ఇప్పుడు తీసుకొచ్చాను. మనకి అది చూపించాల్సిన బాధ్యత మనదే అన్నారు. హిందూ సనాతన సంప్రదాయం అని ఈరోజు అంటున్నారు. దీనికి ముడిపెడుతున్నారు. 2019లోనే ఆ కథ సిద్ధం చేసినప్పుడే హిందూ సనాతన సంప్రదాయం గొప్పతనం ఏందో కూడా తెలుసుకున్నాను అంటున్నాడు. మరి ఇవన్నీ కట్ చేస్తే వైసీపీ పాపం పప్పులుడికే పరిస్థితి ఏం కనపట్ల. వైసీపీలో ఉన్న నాయకులు కూడా ఈ సినిమాని రోజు రోజుకు ప్రమోట్ చేస్తున్నట్టు కనపడుతుంది. ఏదేమైనా కానీ నిన్న ఆయన మాట్లాడిన తీరు మొత్తం మీడియా సమక్షంలో సోషల్ మీడియా కావచ్చు, ఫ్రంట్ లైన్ మీడియా కావచ్చు, వీడియో కెమెరామెన్స్ కావచ్చు అందరిని కూడా ప్రశంసిస్తా ఈ సినిమా మంచి సినిమా అంటే ఎవరైనా గుండెలకు హత్తుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీలో కూడా ఈ సినిమా రిలీజ్ అవ్వటం, ఆ సినిమాను విశేషంగా ఆదరించడం అంటే మన చరిత్రని, మన సంస్కృతిని, మన హైందవ సంస్కృతిని మనం కాపాడుకోవటమే అని చెప్పిన తీరు, కోహినూరుకి మించిన ఈ ఆలోచన అనేది వీరమల్లు పాత్రలో ఒదిగిన తీరు అనేది చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు. బట్ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అవన్నీ దాటే వచ్చాం. యాజ్ ఎ డిప్యూటీ సీఎం ఈరోజు పంచాయతీరాజ్ శాఖ అంటే పంచాయతీరాజ్ పరిధిలోని పంచాయతీలు చేయటం అనుకున్నా. కానీ సినిమా డిస్ట్రిబ్యూషన్‌కి, రిలీజ్‌కి చాలా అని ఇప్పుడే చూశాను నేను. అందుకని నేనే స్వయంగా 12, 13 గంటలు అందరికి ఇంటర్వ్యూ ఇచ్చాను. ఈరోజు సక్సెస్ మీట్‌లో పాల్గొంటున్నాను. ఈ సక్సెస్ కారణమైన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయన ఫ్లైట్ కావచ్చు, అక్కడ క్యాబినెట్ మంత్రిమండలిలో సమావేశంలో ఉండి లేట్ అవ్వటం వల్ల గంటన్నర సమావేశానికి మీడియా మీటింగ్‌కి లేట్ అయినందుకు 3 సార్లు మళ్ళీ ప్రత్యేకంగా క్షమాపణ కోరాడు. అది నాయకుడంటే. అది హీరో అంటే. ఆయన నిజ జీవితంలో రియల్ హీరో కాదనేది ఆయన మాటలను బట్టి, ఆయన మాటలు, ఆయన మాట్లాడే తీరును బట్టి ఈ దేశం పట్ల, ఈ సంస్కృతి పట్ల, ఈ సాంప్రదాయం పట్ల తనకున్న గౌరవాన్ని పర్ఫెక్ట్‌గా ఆయన మాటల్లో చెప్పాడనే మనం అనుకోవాలి.